ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో సమస్యలు, చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాలు, తప్పుడు పెట్టుబడులు, వ్యసనాలు ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే దేవతాలయ దర్శనాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాస్త విచారము, నిస్సత్వ, నీరసము, మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోతాయని చెప్పచ్చు. చెడు సలహాలు ఇచ్చేవారి యొక్క మాటలు విని నష్టపోయే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. అలాగే మొండితనం వల్ల, పంతం వల్ల, ఎదుటివారి మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు, జాగ్రత్త. మీరు అనుకున్న ప్రణాళికలు ఒకటి జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. చంచల స్వభావం కనపడుతుంది. దేని మీద ఒక నిర్ణయం మీద నిలబడలేని పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. అలాగే రాతకోతలు, డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ల వ్యవహార విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మానసిక వేదన, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, కుటుంబంలో వివాదాలు కనపడుతున్నాయి. అతిగా మాట్లాడడం వల్ల కూడా నష్టం కనపడుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. అలాగే శత్రువులు మాత్రం బాగా పెరిగిపోతారు. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే కళ్ళకు, కాళ్లకు, ఉదర సంబంధ వ్యాధులు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. ఆదాయం కన్నా వ్యయం, ఖర్చులు ఎక్కువ అవ్వడము, అప్పుల బాధలు ఇబ్బంది పెట్టడము, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డుల యొక్క ఇబ్బందులు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబ సభ్యుల వల్ల కూడా ఖర్చులు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే కొత్త కాలేజీలోనూ కొత్త స్కూళ్ళలోనూ ఇబ్బందులు పడడం, తోటి స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా చేసే పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడంతో పాటుగా వస్తువులు కనపడకుండా పోవడం, అలాగే కుటుంబ వివాదాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడం మంచిది, లేకపోతే కనుక నష్టపోతారు, జాగ్రత్త. ఏది ఏమైనా మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ